తిరుపతి జిల్లా కోటలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ మొట్టమొదటి చైర్మన్, నెల్లూరు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, రాజకీయ భీష్ముడు దివంగత నల్లపరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి 97వ జన్మదినం సందర్భంగా పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. కోటలోని ఎస్సీ రెడ్డి మనవడు వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి స్వగృహంలో చంద్రశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన పలువురు ప్రముఖులు, నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, నల్లపరెడ్డి అభిమానులు చంద్రశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కోట సర్పంచ్గా, సమితి అధ్యక్షుడుగా, జెడ్పీ చైర్మన్గా, వెంకటగిరి ఎమ్మెల్యేగా నల్లపరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి చేసిన సేవలను కొనియాడారు. వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించి వారి జీవితాల్లో వెలుగును నింపిన మహానీయుడు చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. మారుమూల ప్రాంతాల్లో కూడా ఉన్నత పాఠశాలలు నిర్మించి పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారికి విద్యను చేరువ చేసిన గొప్ప వ్యక్తి అని అన్నారు. తన రాజకీయ జీవితం అంతా ప్రజా శ్రేయస్సుకై తప్పించారని, పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉన్నారని అన్నారు. చంద్రశేఖర్ రెడ్డి గారి జన్మదినం పురస్కరించుకొని ఈరోజు మనం కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. ఆయన మహానుభావుడు, ప్రతి ఇంట్లో దీపం వెలిగించిన మహానుభావుడు ఆయన. లేకపోతే ఈనాడు ఎంతమంది బ్రతుకు జీవనం అన్యాయం అయిపోను. పిలిచి ఉద్యోగాలు ఇచ్చి మమ్మల్ని అందరినీ కాపాడి ఈరోజు ఆయన దయ వల్ల మేమేదో పెన్షన్ తీసుకుంటూ కుటుంబాన్ని బతికించుకుంటున్నాం. ఆ మహనీయుణ్ణి మనం ఎప్పుడూ మన జీవితంలో అన్నం నోట్లో పెట్టుకునేటప్పుడు కూడా ఆయన మహనీయుని పేరు ముందు ఒక పేరు చెప్పి తర్వాత మన తల్లిదండ్రుల పేరు చెప్పుకోవాలి. అటువంటి మంచి పనులు ఆయన చేశాడు. ఆ మహనీయుని